హాయ్ హలో అండి. సో ఇంత ముందుకు టాపిక్ అయితే మంచిగా విన్నారు కదా, కంటెంట్ మానిటైజేషన్ అనేది. ఇవాళ చెప్పబోయే వీడియో అయితే తమ్మేలు చూసింది కదా, మస్తు ఖుషి అయ్యే ఉంటారు అందరు. ఎందుకంటే అసలు ఎక్కువ మనం శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఏం కంటెంట్ తీయాలరా బాబు అని దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా రూపాయి పెట్టుబడి పెట్టకుండానే మనము నెలకు కనీసంగా చెప్తున్నలా $100 కంటే ఎక్కువనే సంపాదించుకోవచ్చు. ఇంకా మీరు కనుక మంచిగా కాన్సన్ట్రేషన్ కనుక పెట్టాలనుకోండి, $1000 జస్ట్ నెలకు సంపాదించుకోవడం మీకు పెద్ద కష్టం కాదండి. ఇది నిజంగానే నేను లైవ్ ప్రూఫ్ తోని మీకు చెప్తున్న సూపర్ డూపర్ కంటెంట్. మాకు టైం ఉంది, ఒక డేలో మాకు 1 అవర్ టైం ఉంది, మేమేం చేయాలో తెలియట్లేదంటే ఈ వీడియోని మీరు సేవ్ చేసుకుని ఈ వీడియోలో చెప్పిన ట్రిక్స్ కనుక ఫాలో అయ్యాలనుకోండి, ఈజీగా మంత్లీ $1000 మీరు సంపాదించుకోవచ్చు. సంపాదించుకుంటారు కూడా, మీ అందరికంతా టాలెంట్ ఉంది. కాకపోతే నా వీడియో చూడాలా అనేసి మీరు స్కిప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటిదాకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందకుండా ఉన్నది. ఇదే వీడియోస్ అన్ని మీరు స్కిప్ చేయకుండా చూసిండ్రు అనుకోండి, ఇప్పటికి మీరు ఎప్పుడో స్టార్ట్ చేస్తారు, ఏ పాత కంటెంట్ చెప్తున్నవి ఏందని మీరే నన్ను అంటారు. మరి ఏం చేద్దాం, అట్లున్నారు మీరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక చెప్తున్నారు అంటే కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక బట్టి చూడండి. మంచి సమాచారాన్ని మిస్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు ఇదంతా పక్కకు పెట్టేస్తే మనం ఒక్క పైసా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆలోచించాల్సిన అవసరం లేకుండా, అరే ఎవరిని పక్కకు పెట్టుకొని వీడియో తీద్దాం, నేను ఒక్కనే తీయాలంటే కంటెంట్ మంచిగా ఉండలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేకుండా సింగిల్ క్లిక్ తోని జస్ట్ 5 సెకండ్లలో మీరు రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేసి ఈజీగా మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఏంటండి సోది చెప్తున్నా అదంతా డోవే అని అన్నట్టు చూస్తున్నారా? అలా ఏం చూడకండి. నేను చెప్తున్నా అంటే నేను అకౌంట్స్ ని చూసి సెర్చ్ చేసి అవన్నీ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే నేను మీ దాకా తీసుకొస్తాను. మీకు తెలుసు కదా నా వీడియోస్ గురించి. సో ఇప్పుడు మీకు నేను అలాంటి ఒక అకౌంట్ మీకు నేను క్లియర్ గా చూపిస్తున్నాను. ఇక మనము పేర్లతోని వాటితోని వీటితో సంబంధం లేదండి. మీరు కంటెంట్ ఏంటిది, మానిటైజేషన్ అయిందా లేదా, పేమెంట్ రిలీజ్ అయిందా లేదా అనే లైవ్ ప్రూఫ్ మాత్రమే చూడండి. ఇప్పటిదాకా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఒక అకౌంట్ అయితే చూస్తున్నాము. సో సౌండ్ అయితే నేను రానివ్వను, ఎందుకంటే ఇవి మనకి యూట్యూబ్ లో అలో ఉండదు కాబట్టి ఈ వీడియో మీ దాకా అందకుండా పోతుంది. అప్పుడు మీకే మైనస్ పాయింట్ అవుతుంది. నెలకు $1000 సంపాదించుకున్న ఒక మంచి ట్రిక్ మీరు మిస్ అయిపోతారు కాబట్టి నేను వీటిని అయితే ప్లే చేయను. ఇప్పుడు ఇక్కడ మనము ఈ అకౌంట్ ఏంటిది, అసలు మనం అలా చేయాల్సిన కంటెంట్ ఏంటి అనేది ఇక్కడ ఒకసారి అయితే క్లియర్ గా చూసుకోండి. మీకు నేను ఎగ్జాంపుల్ కి అకౌంట్ ని మాత్రము, అంటే అకౌంట్ లో పెట్టిన కంటెంట్ ని మాత్రమే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ వీళ్ళ కంటెంట్ అనేది ఒకసారి మీరు క్లారిటీగా చూడండి. ఒక 30 సెకండ్స్ నేను ఏం మాట్లాడాను మీరు చూడండి. ఇక్కడ ఒక పర్సన్ అయితే మాత్రం మీకు రెగ్యులర్ గా అదే పర్సన్ గా అనిపిస్తుంది, కానీ సెకండ్ స్క్రీన్ లో చూసుకుంటే మాత్రం పర్సన్ అనేది వేరే వేరే విధంగా ఉన్నారు కదా. అలాగే అక్కడ కింద మనం వ్యూస్ కూడా చూసుకోవచ్చు. మరి ఆ వీడియోస్ కి ఎలా వ్యూస్ వస్తున్నాయి అనేది కూడా మీరైతే క్లారిటీగా చూసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి అని అంటే దీన్ని రీమిక్స్ అంటారు. మీకు తెలిసినా కూడా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఫేస్బుక్ లో రీమిక్స్ అనే ఒక చిన్న ఆప్షన్ తోని నెలకు $500, $1000 అంత ఓపిక లేదంటే కనీసం $100 ఎక్కువనే మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. మళ్ళీ మీరు అట్లా మాత్రం చూడకుండా మీకు నేను ఆ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్ మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళినాము, పే అవుట్ మీద క్లిక్ చేసినాము. కింద మనకి మానిటైజేషన్ టూల్స్ కూడా ఉన్నాయి. పే అవుట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ పేమెంట్ ఎంత రిలీజ్ అవుతుంది ఏంటి అని ఉన్నది. కిందనేమో ఆల్రెడీ మనకి ఇంత ముందుకు రిలీజ్ అయ్యింది, ఇక్కడ పేడ్ అని కూడా చూపిస్తుంది. ఎన్ని వందలు అనేది అయితే నేను నోట్తో చెప్పాను అబ్బా, ఎందుకంటే ఒక సంపాదన చెప్పడం ఎందుకు. కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, మంచోళ్ళ అంటే ఏం కాదని కుళ్ళుకునే వాళ్ళు ఉంటే ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద కూడా పడుతుంది అని కాబట్టి నేను చెప్పట్లేదు. మీరు డాలర్స్ అయితే చూసుకోండి. సో ఇంత ముందుకు జనవరిలో రిలీజ్ అయింది, ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా రిలీజ్ అయిపోయింది. పేడ్ అని కూడా చూపిస్తుంది, అది కూడా మీరు పక్కకి స్క్రీన్ షాట్ అయితే చూసుకోండి. జస్ట్ రీమిక్స్ ని ఉపయోగించి, సో వీళ్ళు కంటెంట్ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎడిటింగ్ లేదు, ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలి, సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడ కలెక్ట్ చేయాలి, ఇదంతా తలకాయ నొప్పి లేకుండా జస్ట్ రీమిక్స్ అనే ఆప్షన్ తోని వీళ్ళు అకౌంట్ ని మెయింటైన్ చేయడం జరిగింది. మరి నిజంగా ఇలా ప్రతి ఒక్కరు రీమిక్స్ చేస్తే మనీ సంపాదించుకుంటారా ఊకోండి అని మీరు అనుకుంటున్నారు, కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ట్రిక్ మీకు నేను చెప్తాను, మీరే ఫాలో అయ్యి చూడండి. కాకపోతే ఇందులో ఏంటి అని అంటే రిస్క్ మనకు ఉంటది కదా, పెట్టుబడులలో ఎట్ ద రిస్క్ అని. సో రిస్క్ ఉంటది, రిస్క్ ని చేస్తేనే కదా మనం లైఫ్ లో సక్సెస్ అయ్యేది. ఊరికే ఉండడం కంటే రిస్క్ చేస్తే బెటర్ కదా, ఎంతో కొంత అనుభవం వస్తుంది, అయితేనా సక్సెస్ అవుతాం, లేకపోతే ఒక మంచి అనుభవం వస్తుంది. ఏం పర్వాలేదు, మేమున్న టైం ఈ మాత్రం తెలివి కోసమైనా పెట్టుబడిగా మేము పెడతాము, పైసా ఖర్చు లేదు కదా అని అనుకునే వాళ్ళు మాత్రం ఈజీగా దీన్ని ఫాలో కావచ్చు.
సో ఏంటి అని అంటే ఇప్పుడు ఫేస్బుక్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి 2-3 అకౌంట్స్ అయితే ఉంటున్నాయి అబ్బా. బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా మనం రీల్స్ అయితే చూస్తూనే ఉంటాం కదా. సో ఆ రీల్స్ చూసినప్పుడు అలాగే వెళ్ళకుండా మీరు ఒకటి చెక్ చేయాలి ఏంటి. సో ఇప్పుడు మనము ఎవరమైనా సరే అండి ఫేస్బుక్ అకౌంట్ అయితే చాలా ఈజీగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను కూడా ఒకరి ఫేస్బుక్ అకౌంట్ అయితే నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనము స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో అది రీల్ వీడియోనో లాంగ్ వీడియోనో మనకైతే క్లారిటీగా తెలియదు. కానీ కొన్ని పర్టికులర్ దగ్గర ఇక్కడ మనకి రీల్స్ అని చూపించి మనకి ఒక రీల్ వీడియో అయితే మనకైతే కనిపిస్తుంది కదా. సో ఇలా మీరు కూడా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇవన్నీ మ్యూట్ చేయండి, మళ్ళీ అనవసరంగా ప్లే అవుతాయి. ఇప్పుడు నేను కూడా ఒక రీల్ వీడియో అయితే క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత కింద మనకి అంటే లైక్, కామెంట్, షేర్, వాట్సాప్ సెండ్ అనే దాని తర్వాత కింద చూసుకుంటే మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ గా రీమిక్స్ ద వీడియో పైన ఇంట్రెస్ట్, నాట్ ఇంట్రెస్టెడ్, క్లియర్, క్యాప్షన్, ప్లే బ్యాక్ స్పీడ్, క్వాలిటీ సెట్టింగ్, సేవ్ వీడియో అన్న తర్వాత మనకి రీమిక్స్ దిస్ వీడియో అని మనకి చూపిస్తుంది. సో ఇలా ఉన్న వీడియోస్ ని మీరు రీమిక్స్ చేసి అప్లోడ్ చేసి మీరు ఈజీగా మీ ఫేస్బుక్ లో మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. కొన్ని వీడియోస్ మనకి రీమిక్స్ ఉండవు. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి రీమిక్స్ దిస్ వీడియో అనేది మనకి హైలైట్ గా కనిపించట్లేదు. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమీ రావట్లేదు. సో ఇలాగా కనిపించింది అని అంటే మాత్రమే మనము రీమిక్స్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇలాంటి వాటిని కనుక మీరు రీమిక్స్ అని అవైలబుల్ గా ఉన్న వీడియోస్ ని మీరు సెలెక్ట్ చేసుకొని రీమిక్స్ గా కనుక మీరు అప్లోడ్ చేసింది అనుకోండి, మీరు కూడా ఈజీగా మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు, మనీ సంపాదించుకోవచ్చు. కాకపోతే ఇందులో మీరు ఫాలో కావాల్సింది ఏంటి అంటే రీమిక్స్ నుంచి వెళ్ళి కేవలము మీరు రీల్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడానికి కుదురుతుంది, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరదు. అలా అనేసి రీమిక్స్ అని ఉంది కదా దీన్ని డౌన్లోడ్ చేద్దాం, లాంగ్ వీడియోస్ లాగా అప్లోడ్ చేద్దాం అని అంటే మాత్రం కుదరదు. ఓకే కదండి. రీమిక్స్ అని అన్నప్పుడు మీరు కేవలం మీ అకౌంట్ లో ఈ రీల్స్ మాత్రమే వచ్చేలాగా మీరు చూసుకోండి. సో ఎలా అప్లోడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసుకోండి, రీమిక్స్ ద వీడియో అనండి. ఇక్కడ పక్కకి మనకు స్క్రీన్లు వస్తాయి. సో దీని గురించి మీరు ఏమైనా చెప్తా అంటే మీరు మాట్లాడొచ్చు. ఏం మాట్లాడమంటే నార్మల్ గా చూడొచ్చు. అంతగా మాకు చూసేంత కూడా ఓపిక అంటే ఇట్లనే బ్లాక్ స్క్రీన్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ కెమెరా అంటే నేను కనిపిస్తాను, మనకు అవసరం లేదు అని అంటే బ్యాక్ సైడ్ కెమెరా పెట్టుకోవచ్చు. లేదు పక్కకి ఏదైనా ఫోటో పెడతామంటే ఇక్కడ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం క్లిప్స్, ఫోటోస్ కానీ వీడియోస్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనం ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత యాజ్ ఈజ్ గా మనం ఓన్ కంటెంట్ రీల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి టైటిల్, డిస్క్రిప్షన్ ఏమంటుంది అవన్నీ రాసేసి మీరు ఈజీగా రీల్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకొని మీరు మనీ కూడా సంపాదించుకోవచ్చు. సో మరి ఇలాగా ఎన్ని రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, మనకి నిజంగా ఏం ప్రాబ్లం రాదా అని అంటే ఇప్పుడు చూసారు కదండి, మనీ పేడ్ దాకా వచ్చినాయి అంటే ఏ ప్రాబ్లం రాలేదు అని అర్థం కదా. కాకపోతే ప్రాబ్లమ్స్ ఎలాగా వస్తాయి అని అంటే ఇంతకు ముందుకు మీకు కంటెంట్ మోడరేషన్ ప్రోగ్రామ్ మనకి మోడరేషన్ రిస్ట్రిక్టెడ్ అయినప్పుడు నేను చిన్న చిన్న టిప్స్ చెప్పాను. ఆ టిప్స్ ని ఫాలో అవుతూ కనుక ఈ రీమిక్స్ వీడియోస్ ని మీరు అప్లోడ్ చేసింది అనుకోండి, మీరు కూడా ఈజీగా మరీ 1000 దాకా ఓకే మేము మాకు ఊహలు వస్తున్నాయి అని అంటే కనీసం $100-200 కూడా మీరు సంపాదించుకోవడానికి కష్టపడలేరా? రీమిక్స్ తోని కూడా సంపాదించుకోవచ్చు కదా. సో కాబట్టి ఈ కంటిన్యూషన్ ఆ వీడియో చూడలేదంటే ఒకసారి చూడండి. రెండింటిని కనుక క్లియర్ గా అర్థం చేసుకున్నారంటే మీరు నెక్స్ట్ నుంచి రీమిక్స్ వీడియోస్ తో మీరు కూడా ఫేస్బుక్ లో మనీ సంపాదించుకోవచ్చు.